గురువుగారు, కుంభమేళలో ఆచరించవలసినటువంటి విధులేమిటి? కుంభమేళ 40 రోజుల పాటు ఎందుకు నిర్వహిస్తారు? స్నానం, సంధ్యా, జపో హోమో, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం వైశ్వదేవంచ, షట్కర్మాణి దినే దినే. ఈ 6 కర్మలను విధిగా ప్రతిరోజు మనం అనుసరించాలి. స్నానం, సంధ్య, జపం, దానితో పాటే హోమం 2 కలుపుకొని దేవతలను పూజించడం, అతిథులకు అన్నాన్ని ప్రసాదాన్ని అందించడం. ఇవి 6 విధులు. ప్రతిరోజు ఈ 6 విధులను అనుసరించే అవకాశం ఉంటుంది, ఉండదు. ఇలాంటి అనుసరించడానికి వీలు లేని సందర్భాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని కుంభమేళాలలో, పుష్కరాలలో అనుసరించాలి అంటుంది శాస్త్రం. గురువు సంచారాన్ని అనుసరించి ఒక రాశిలో సంచారం చేసేటటువంటి కాలం మండల కాలం. 40 రోజులకే మండల దీక్ష అని పేరు. బలరాముడు కూడా మహాభారతంలో మండల దీక్ష అన్న పేరిట 40 రోజులు యాత్రలు చేసి ఉన్నాడు. ఈ ప్రయాణ గమనాన్ని గమనించిన ప్రాచీనులు అలా మండలానికి 40 రోజులకు సూచనప్రాయంగా, ప్రతీకాత్మకంగా కుంభమేళ 40 రోజులు నిర్వహించాలి అంటూ నిర్దేశించి ఉన్నారు. కుంభమేళాలో పాటించవలసిన విధులు, అనుసరించవలసిన విధానాలలో స్నానం చేసే సమయంలో సంకల్పం, దానం చేయడం, ఏకభుక్తం సాత్విక ఆహారం స్వీకరించడం, మౌన వ్రతాన్ని అనుసరించడం, భగవద్ధ్యానం చేయడం, ప్రపంచానికి శాంతి కలగాలి అనే సంకల్పంతో జీవితాన్ని ధర్మబద్ధంగా గడపడం. ఈ 5 ప్రధాన నియమాలను అనుసరిస్తే ఇంట్లో ఉండి కూడా కుంభమేళాకు వెళ్ళి అక్కడ పాటించిన ప్రయోజనాన్ని మనం ఇక్కడ పొందవచ్చు. ఇది సులభమైన పరిష్కార మార్గం.